చూసిన అమ్మాయి ఇలాగే ఉంటుందా? ఒకసారి చూడండి. ఎక్సలెంట్ సార్, 100% పర్ఫెక్ట్గా వేశారు. ఈఎంఐ సార్. అర్జున్, భైరవి, ఈఎంఐ ఈఎంఐ రండి. దొరికిపోయాను. నొప్పనైపోయింది దేవుడా. ఈఎంఐ గంగాధర్, వాట్ హ్యాపెండ్? ఏమో సార్, కొన్ని వేల బొమ్మలు గీశాను. ఎప్పుడు ఇలా జరగలేదు. స్కెచ్ కాలిపోవడం ఏంటో, స్కెచ్ వేసి నా చెయ్యి కాలిపోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడేవో మాయలు మంత్రాలు ఉన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా ఏదో మాయ జరిగింది. ఇక్కడే ఉంటే ఇంకేదో జరుగుతుందని భయంగా ఉంది. అది కాదు గంగాధర్. సారీ సార్, నా వల్ల కాదు. నాకు నా ప్రాణాలు ముఖ్యం. రే ప్రకాష్, తీసుకోరా, త్వరగా తీసుకో. అమ్మో, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకుందామంటే ఎలా జరిగిందేంటి ఆదిత్య గారు? అదే అర్థం కావట్లేదు సార్. గుడి రహస్యాలు తెలుసుకోవాలనుకున్న అమ్మాయి బొమ్మ వెయ్యాలనుకున్నారు కాబట్టే ఇలా జరుగుతుంది. ఆ గుళ్ళోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. గుడికి సంబంధించిన ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇలాగే జరుగుతుంది. వస్తామయ్యా, వస్తాం. వస్తామయ్యా. ఐఎమ్ సారీ సార్, మేము బయలుదేరుతాం.
నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తావు 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 నేననుకున్నట్టే వచ్చావు. నువ్వు వస్తావని నాకు తెలుసు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. దొరికిపోతాను అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో గండ నుంచి గట్టెక్కాను. అవునా? అంత పెద్ద ప్రమాదం ఏంటో? ఆ, అది అది ఆ, అది నిన్ను పట్టించే నీ చిత్రపటం కాలిపోయిందా? ఆ విషయం నీకెలా తెలుసు? నిన్ను కాపాడడం కోసం నీ చిత్రపటం కాలిపోయేలా చేసింది నేనే. నేను చేసిన పని నాకు తెలియకుండా ఎలా ఉంటుందే పిచ్చి బాలిక. ఎక్కడుంది? ఎలా ఆ మణిని ఎలా సాధించడం? ఎలా సాధించడం? అది ఎక్కడుందో ఎలా తెలుసుకోవడం? ఎలా తెలుసుకోవడం? ఆ బాలిక తమ్ముడేగా వీడు. ఈ బాలికని పట్టుకుంటే ఆ మణి ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాలిక ఎక్కడుంది? తెలుసుకుంటా తెలుసుకుంటా. హంహట భంభట జోం ఫట్. ఇప్పుడు ఈ బాలిక వాళ్ళ చేతుల్లో చిక్కితే ఆ మణి గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది. ఈ బాలికను రక్షించాలి, ఇక్కడికి రప్పించాలి. రప్పిస్తా రప్పిస్తా రప్పిస్తా. హంహట భంభట జోం ఫట్. నువ్వు నన్ను సేవ్ చేయడానికి ఇంత పెద్ద హెల్ప్ చేస్తావనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ మీద ప్రేమతో నీకు ఈ సాయం చేశాననుకుంటున్నావా? నీ అవసరానికి నేను నీకు సాయం చేస్తే నా అవసరానికి నువ్వు నాకు ఉపయోగపడతావని చేశాను. అంటే ఇచ్చి పుచ్చుకోవడం లాంటి వ్యాపారం అన్నమాట. నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. నేనేం చేయాలో చెప్పు. మనం వెళ్ళలేని ఆ గుడిలోకి నీ తమ్ముడు వెళ్ళి అపూర్వమైన మహిమగల సంజీవమణిని తీసుకొచ్చాడు. ఆ సంజీవని మణి నాకు కావాలి. ఆ సంజీవని మణి నా చేతికొస్తే నేననుకున్నవి, నేను కోరుకున్నవి అన్నీ సాధించగలుగుతాను. ఆ మణిని తీసుకొచ్చి నాకివ్వు.
డాక్టర్లు బతికించలేని మా అమ్మని ఆ మనీ కాపాడింది. అలాంటి దివ్య శక్తులున్న ఆ మనీని నేను సొంతం చేసుకోవాలనుకుంటుంటే దాన్ని ఈమె అడుగుతుందేంటి? ఆ మనీ నా దగ్గరుంటే ఈవిడ సహాయం లేకుండా నేను కోరుకున్నవి నేనే సాధించుకోగలుగుతాను కదా. అంతగా ఆలోచిస్తున్నావేంటి? నీ తమ్ముడు ఆ సంజీవని మణిని ఎక్కడ దాచాడో గుర్తు చేసుకుంటున్నావా? లేకపోతే దాన్ని నాకెందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నావా? నువ్వడిగిన ఆ మనీని ఇవ్వకపోతే నా బొమ్మని కాల్చి నన్ను కాపాడినట్టే నీ మంత్రశక్తితో నన్ను ఏమైనా చేయగలవని నాకు తెలుసు. అదేం కాదు, ఆ మనీ ఇప్పుడు నా తమ్ముడి దగ్గర కూడా లేదు. లేకపోవడం ఏంటి? ప్రాణాలకు తెగించి అంత సాహసం చేసి మరీ తీసుకొచ్చినవాడు దాన్నెంత భద్రంగా దాచిపెడతాడో నాకు తెలుసు. ఆ మణి విలువేంటో మహిమేంటో నీ తమ్ముడికి తెలుసు కాబట్టి ఆ మణిని ప్రాణ సమానంగా చూసుకుంటాడని కూడా తెలుసు. విజయాన్ని చేకూర్చే ఆ మణిని నాకిచ్చే ఉద్దేశం లేక అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధాలు! నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ మనీ నిజంగానే నా తమ్ముడి దగ్గర లేదు. మరెక్కడుంది? ఏ సిద్ధపురుషుడు మణిని తీసుకురమ్మని చెప్పాడో అదే సిద్ధపురుషుడికి జాగ్రత్తగా ఉంచమని చెప్పి నా తమ్ముడిచ్చాడు. మళ్ళీ పౌర్ణమి రోజున మా అమ్మకి పూజ చేయించడానికి ఆ సిద్ధపురుషుడు ఆ మణిని తీసుకుని వస్తాడు. ఆ సిద్ధ పురుషుడు ఎక్కడుంటాడు? తెలీదు. తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. నమ్మొచ్చా? మాటంటే మాటే. ఎనీహౌ, చాలా థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇన్నాళ్ళు ఆ ఆదిత్యని బంధించింది నేనేనని అందరికీ తెలిసిపోయిండేది. నా తమ్ముడికి భైరవికి పెళ్ళయ్యే వరకు నేనెవరో ఆదిత్యకి తెలియకూడదు. తెలిస్తే వాళ్ళ పెళ్ళ ఆగిపోతుంది. మనం అనుకున్నది నెరవేరకుండా పోతుంది. పెళ్ళయ్యాక నా గురించి నిజం తెలిసినా పర్వాలేదు. అందుకే ఆదిత్యకి నా గురించి తెలియకముందే నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఆ సిద్ధపురుషుడు ఎక్కడుంటాడో తెలుసుకొని నీకు చెప్తాను. వెళ్ళొస్తాను. తొందరగా ఆ విషయం కనుక్కొని నాకొచ్చి చెప్పు. బా! హలో శాన్, ఎక్కడున్నావు? ఎవరిని కలవడానికి వచ్చానో ఎవ్వరికీ చెప్పకూడని ప్లేస్లో ఉన్నాను. కమాన్, ఇక్కడ అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా అక్కా. అర్జున్, నేనే నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. నేను అర్జెంటుగా సిటీకి వెళ్తున్నాను. సిటీకా? అదేంటి? ఎవరికి చెప్పకుండా? ఆఫీస్లో చాలా అర్జెంట్ పనులున్నాయి, వెళ్ళక తప్పదు. భైరవికి నాకు నిశ్చితార్థం. పెళ్లి గురించి అందరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే నువ్వు లేకుండా ఎలా అక్కా? అంత అర్జెంట్ పని ఉంటే నువ్వు వచ్చే వరకు మేనేజ్ చేయమని మేనేజర్కి చెప్పాను కదా. ప్లీజ్ నువ్వు త్వరగా రా అక్కా. అది కాదు అర్జున్, నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకో. అర్థం చేసుకోవడాలు అడ్జస్ట్ చేసుకోవడాలు ఏమీ లేవు ఇప్పుడు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. అర్జెంట్గా ఇంటికి రా, ఓకేనా? రెండు రోజుల నుంచి ఎలాగోలా ఆదిత్య నా మొహం చూడకుండా తప్పించుకుంటున్నాను. ఇప్పుడు గనక దొరికిపోతే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఊర్లోకి పోలీసులు ఎందుకొచ్చారా అని అనుకున్నాం. మీ బావగారి కొడుకు ఆదిత్యబాబు కోసమంట అండి. ఇన్నాళ్ళు ఆదిత్యబాబు చనిపోయారనుకున్నామండి, కానీ ఆయన ఎవరో అమ్మాయి బంధించిందంట.
ఆదిత్యబాబు చెప్పిన పోలికల్ని బట్టి ఆ బొమ్మ గీయడానికి పోలీసులు ఒక గుండెగాని పిలిపించారండి. బొమ్మ గీసిన తర్వాత దాన్ని గుర్తుపట్టి పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్ళుంటారు. అందరూ ఆ బొమ్మను చూసేటప్పటికి బొక్కుమని కాలిపోయిందండి. అదేవి విచిత్రమో గాని ఆ బొమ్మ వేసినోడి చేయి కూడా కాలిపోయిందండి. అతను భయపడి రెండోసారి బొమ్మ గీయకుండా వెళ్ళిపోయాడండి. శాన్విని పట్టించాలని నేను పోలీసులను పిలిపిస్తే ఇలా జరిగిందేంటి? ఆ విషయం చెప్పడానికి వచ్చానండి. వెళ్ళొస్తానండి. ఆగు, మీ అవసరం ఎప్పుడైనా రావచ్చు. నేను చెప్పిన పని చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. గుర్తుందయ్యా, వస్తానయ్యా. బొమ్మ కాలిపోవడం ఏంటి? బొమ్మ వేసిన వాడి చెయ్యి కాలిపోవడం ఏంటి? ఎవరికి దొరకకుండా ఉండడానికి శాన్వియే తన బొమ్మ కాలిపోయేటట్టు చేసి ఉంటుందా? ఇప్పుడు తప్పించుకున్నా నా నుంచే తప్పించుకోలేదు. దాన్ని పోలీసులకు పట్టించి జైలుకు పంపించే వరకు ఈ వీరభద్రం నిద్రపోడు. నిన్ను వదిలిపెట్టను. అమ్మా, అర్జున్కి భైరవ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, మరి ఇద్దరి జాతకాలు చూసి మంచి ముహూర్తం పెట్టమని పంతులు గారికి చెప్పాను. రేపు వస్తారమ్మా. ఆ, భైరవి, ఇలారా. ఏంటత్తయ్య? నీకు పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్తున్నానని అనుకోవద్దమ్మా. మీ అమ్మగారింటికి వెళ్తున్నానని అనుకో. నిన్ను కోడలిగా కాదు, నా కూతుర్లాగా చూసుకుంటాను.